ఈ రోజు నేను ఫస్ట్ టైం అయితే లడక్ లో జొన్న రొట్టె అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ గా కోల్డ్ అయితే అయింది. కొంచెం వాయిస్ ని అయితే ఇగ్నోర్ అయితే చేయండి. జొన్న రొట్టె చేయడం అనేది మా నాన్నమ్మ నాకు 4th క్లాస్ లో ఉన్నప్పుడు అయితే నేర్పించినప్పుడు ఏదో ఆశతో అన్ని చేయాలని చెప్పేసి ముందుకెళ్ళి నేర్చుకుంటూ ఏదో చేస్తాను అంటే చేస్తాను గానీ అంత పర్ఫెక్ట్ అయితే ఏం రాదు జొన్న రొట్టె అయితే. మా ఇంట్లో డైలీ నైట్ కంపల్సరీ చపాతి అనేది ఉంటుంది. మా ఆయన కోసం అయితే చేస్తుంటాను. ఆ చపాతీని కొద్ది రోజులు అలా సైడ్ కి అయితే పెట్టేసి ఇంకా జొన్న రొట్టె తిందామని ఫిక్స్ అయ్యాం. జొన్న రొట్టెలో కొందరికి గట్టిగా ఉంటే ఇష్టము, కొందరికి అయితే మెత్తగా ఉంటే ఇష్టము. మా ఆయనకైతే గట్టిగా గాలుస్తేనే ఇష్టం. ఇంట్లో మా చిన్నప్పుడు అయితే చపాతీ అనే ఊసే లేకుంటుండే, ఎప్పుడు జొన్న రొట్టెనే ఉంటుండే అన్న. జొన్న రొట్టెలో కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని తిని స్కూల్ కి అయితే వెళ్ళే. వేడి రొట్టెలో ఉప్పు, కారం, ఉల్లిగడ్డ, నూనె వేసుకొని తింటే ఆ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే మాత్రం మర్చిపోకుండా కామెంట్. లడక్ లో జొన్న రొట్టెలు కూడా తింటారా అని మీకు డౌట్ వచ్చింది. ఇక్కడ ఉండే వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి వీళ్ళైతే పరాటాలు, మోమోస్ ఇవే ఎక్కువగా స్పెషల్ గా చేసుకుని తింటారు. మొన్న గ్రోసరీ ఇష్యూ అయింది. అందులో ఇంకా జొన్న పిండి, తైదు పిండి కూడా ఉంటే ఇంకా గోధుమ పిండిని అవాయిడ్ చేసి ఈ రెండు అయితే తీసేసుకున్నాము. మనకు గోధుమ పిండి ఎక్కడైనా దొరుకుతుంది కానీ మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ దాటిన తర్వాత ఈ జొన్న పిండి, తైద పిండిలు అనేవి అస్సలు దొరకవు. మేమున్న ప్లేస్ లో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి లైట్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చలికి డైజెషన్ ప్రాబ్లం కూడా ఎక్కువగానే ఉంది ఇక్కడ. అందుకని చెప్పేసి ఒక 1 వీక్ నుంచి అయితే ఇంట్లో నైట్ అయితే చపాతీలే చేస్తున్నాను. ప్రజెంట్ నైట్ అయితే ఇంకా హాట్ వాటర్, సూప్, రొట్టెలే అన్నమాట. మన సైడ్ అయితే పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు అని ఉంటాయి కదా. మళ్ళీ ఇది ఏ కలర్ పిండో నాకైతే అర్థం అవ్వదు. పచ్చ జొన్నలు అయితే ఈ రొట్టె అనేది కొంచెం చేంజ్ అవుతుండే, మరి ఇది ఏ కలర్ జొన్నలో నాకైతే తెలియట్లేదు. మీకు తెలిసి మాత్రం కామెంట్ అయితే చేయండి. నేను రొట్టె చేసిన, చపాతీ చేసిన పిండి మాత్రం ఎక్కువగా అయితే యూజ్ చేస్తాను. రొట్టెకు కావాల్సిన పిండి కంటే దానికంటే డబలే ఉంటది నేను యూజ్ చేసేది అయితే. నేను చేస్తున్న రొట్టె చుట్టూ అయితే చాలా పిండి అయితే వేస్ట్ అయితే అయిపోతుంది. నేను 4 రొట్టెలు మాత్రమే చేశాను. పిల్లలకైతే ఇంకా అలవాట్లేదు. వాళ్ళకి కొంచెం కొంచెం అలవాటు అయితే చేయాలి. చపాతీ అంటే ఈజీగా తింటారు కానీ ఇంక రొట్టె అయితే ఎప్పుడు తినలేదు. వేడి రొట్టెల్లోకి ముందుగానే బీన్స్ ఫ్రై అయితే చేసేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.